వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష కార్తిక్ 2912. ఈరోజు వీడియోలో ఒక మంచి స్పైసీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సో అదేంటి అంటే ఆంధ్ర స్టైల్ స్పైసీ చిట్టి ముత్యాలు ప్రాన్స్ బిర్యానీ అండి. సో బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇది ఒక మంచి ఫేవరెట్ రెసిపీ అనమాట. సో మరి ఈ చిట్టి ముత్యాలు ప్రాన్స్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ మనం ముందుగా ఒక 1/2 kg ప్రాన్స్ తీసుకొని బాగా వాష్ చేసుకుని అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం వేసుకుని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం చాలా పేస్ట్ని రెడీ చేసుకోవాలి. సో దానికోసం 2 ఇంచెస్ దాకా అల్లము, అలానే 7-8 దాకా వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క, ఒక 1 ఇంచ్ దాకా ఎండు కొబ్బరి అండ్ 1 టీ స్పూన్ దాకా ధనియాలు అండ్ 1 టీ స్పూన్ గసగసాలు వేసుకుని బాగా గ్రైండ్ చేసుకుని పేస్ట్లా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఈ ప్రాన్స్ని మనం ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా సెపరేట్ అయిపోయి మనకి ప్రాన్స్ బాగా ఉడికిపోవాలి. సో అలా ఉడికిపోయిన తర్వాత పక్కకు తీసేసుకుని అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుని హోల్ బిర్యానీ మసాలా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 ఎండుమిర్చి వేసుకుని 1 కప్ ఆనియన్ వేసుకోవాలి. ఈ ఆనియన్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుని 7-8 దాకా పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో అలా 2 మినిట్స్ సాటేస్ చేసుకుని నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకుని 1/2 గ్లాస్ వాటర్ వేసి ఆయిల్ తేలేంత వరకు మిక్స్ ఉడకనివ్వాలి. ఆయిల్ సెపరేట్ అయిపోయిన తర్వాత మనము ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇక్కడ 1/2 kg ప్రాన్స్కి 1/2 kg చిట్టి ముత్యాలు రైస్ తీసుకుంటున్నాము. సో రైస్ని బాగా వాష్ చేసుకుని 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి. సో అలా రైస్ని వేసుకుని బాగా 2 to 3 మినిట్స్ దాకా సాటేస్ చేసుకోవాలి. అలా సాటేస్ చేసుకున్న తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్స్ దాకా కొత్తిమీర, పుదీనా వేసుకుని మళ్ళీ 2 to 3 మినిట్స్ పాటు సాటేస్ చేసుకోవాలి బాగా ఈ రైస్ని. ఇలా సాటేస్ చేసుకుని వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి మనం. సో ఇక్కడ వాటర్ నేను హాట్ వాటర్ వేస్తున్నాను, ముందుగానే పక్కన మరగబెట్టుకొని వేస్తున్నాను. 1.5 గ్లాస్ దాకా వాటర్ వేస్తున్నాను. అంటే 1/2 kg గ్లాస్ 1 గ్లాస్ తీసుకున్నాను కాబట్టి దానికి 1.5 గ్లాస్ వేస్తున్నాను వాటర్. సో సరిపోతుంది కరెక్ట్గా. స్టేజ్లోని మనం సాల్ట్ అది కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టేసుకొని సిమ్లో ఉడకనివ్వాలి. సో అలా ఉడికిన తర్వాత కొంచెం లైట్గా వాటర్ ఉంటుంది కదా, సో ఆ స్టేజ్లో మనం మసాలా అనేది వేసుకోవాలి. అండ్ ఈ మసాలా వచ్చేసి స్పెషల్ మసాలా అనమాట. ఈ మసాలా వల్లే మనకి బిర్యానీకి టేస్ట్ అనేది వస్తుంది. మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి 7-8 దాకా లవంగాలు, 4-5 దాకా ఇలాచి అండ్ 3 ఇంచుల దాకా దాల్చిన చెక్క వేసి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. సో అంతే మసాలా పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకుని ఒక 5 మినిట్స్ దాకా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక 15 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్టీ యమ్మీ స్పైసీ ఆంధ్ర స్టైల్ చిట్టి ముత్యాలు ప్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే మాత్రం ది బెస్ట్ ఉంటుంది. అండ్ స్పైసీగా ఇష్టపడే వాళ్ళైతే మాత్రం ఈ బిర్యానీ తప్పకుండా ట్రై చేయండి. అండ్ చాలా సింపుల్ కూడా, ఈజీగా చేసేసుకోవచ్చు. ఎక్కువ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. తప్పకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో మీరు ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్స్లో కామెంట్ చేయండి. సరే కదండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.